దేవుడు చేసేటువంటి మేళ్ళు కూడా గొప్పవి, దేవుడిచ్చేటువంటి బాధలు కూడా గొప్పవి. ఏం గొప్పవి? బాధలు కూడా గొప్పవి. సహజంగా మనిషి రకరకాలైన బాధలతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఆకలితో బాధ కలిగి ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, జబ్బు చేసి బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు, డబ్బు లేక బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు, అప్పుల పాలైపోయి బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు, ఆశ్రయం లేక బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా రకరకాలైనటువంటి బాధలు మనిషిని వెంటాడుతూ ఉన్నాయి. ఏదో ఒక బాధలో మనిషి చిక్కుపడుతూ ఉన్నాడు, ఏదో ఒక బాధని మనిషి అనుభవిస్తూ ఉన్నాడు. వారు పడేటువంటి బాధల్ని చూసి చాలామంది జాలిపడుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళు ఎంత బాధపడుతున్నా కూడా ఏమాత్రం కూడా జాలిపడరు. జాలి అనేటువంటిది కలగదు. ఎందుకనంటే కొందరు బాధల విషయాన్ని చూసినప్పుడు వారు చేసిన పాపానికి ప్రతిఫలంగా వారు అనుభవిస్తున్న బాధ వారికి మంచిదే అని చెప్తూ ఉంటారు, అలాగ మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈరోజు మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. బాధ అనేటువంటిది దేవుని దృష్టికి మంచిదేనా? ఎలాగ బాధపడుతుంది దేవుడి దృష్టికి మంచిదవుతుంది? మనకు వచ్చేటువంటి బాధలు ఎలాగుంటున్నాయి? నిజంగా బాధపడుతున్నామా మనం, లేకపోతే ఎవరి చేతైనా బాధింపబడుతున్నామా? చాలా సందర్భాల్లో ఇదే డౌట్ మనకు వస్తూ ఉంటుంది. అసలు ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ కష్టాలు? పెళ్ళైన తర్వాత, ఒక బిడలు పుట్టి పెద్దరిగిన తర్వాత కూడా చాలామంది మాట్లాడే మాట ఏంటంటే, నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, నాకు ఆ సంబంధం చేసేవాళ్ళు ఆ సంబంధం చేసుకుంటే నా లైఫ్ చాలా బాగుండేది, నేను సీతాకోక చిలకలాగా ఉండేదాన్ని, రామచిలకలాగా ఉండేదాన్ని, అనవసరంగా ఈ పెళ్లి చేసుకుని బాధను అనుభవిస్తున్నానే అని బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమందిని బాధ తట్టుకోలేక భర్తలను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, బాధ తట్టుకోలేక భార్యను విడిచిపెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం వీరి మధ్యలో విడిపోవడానికి కారణం ఏంటంటే బాధే. అది ఎటువంటి బాధ అంటే తట్టుకోలేనటువంటి బాధ. ఎప్పుడు బాగా బాధపడతామంటే, మన ఇంటికి పెద్ద దిక్కైనటువంటి వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు బాగా బాధపడతాం. మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా విలువైనటువంటి వ్యక్తులు చనిపోతే చాలా బాధపడతాం. కొన్నిసార్లు కొంతమందికి అసలు బాధ కలగదు. ఎవరైనా చనిపోయినా కూడా ఏమీ బాధపడరు, పోతే పోయారులే అని అనుకుంటారు. కానీ కొందరు విషయంలో చూస్తే ప్రతి చిన్న విషయానికి బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు బాధపడడానికి కత్తితో పడవలసిన అవసరం లేదు, లేకపోతే బెదిరించాల్సిన అవసరం లేదు. ఒక మాట మాట్లాడితే చాలు తెగ బాధపడిపోతారు, చాలా బాధపడిపోతారు. ఎంత బాధపడతారంటే, ఆ మాట పదే పదే నెమ్మరేసుకుంటా, ఇదిగో ఆ మనిషి నన్ను ఎట్టాగన్నారు, ఇదిగో ఆయన నన్ను ఇలాగ అన్నాడు, ఆమె నన్ను ఇలాగంది ఇలాగంది అని రిపీట్ అగైన్ మళ్ళా చెప్పుకొని బాధపడతారు. నిజంగా మనం చేసిన దాని విషయాన్ని గురించి మాట్లాడుతూ ఒకవేళ వాళ్ళు అలాగ మాట్లాడితే ఆ మాట భరించడానికి మనం ఇష్టపడాలి. మనము చేయని దాని గురించి ఎవరైనా మనల్ని గట్టిగా మాట్లాడి బాధ పెడితే ఆ విషయాన్ని కూడా మనం భరించాలి. ఎందుకంటే అది దేవునికి హితము, దేవుని దృష్టికి మంచిది అని రాయబడి ఉంది. బాధలు రకరకాలుగా, కొన్ని మనమే కూడా తెచ్చుకుంటాం బాధలు. మన నోడు దురుసు వలన, మన ప్రవర్తన వలన, మన యొక్క అవిధేయతల వలన మనం బాధలనే కొనుగోలు తెచ్చుకుంటాం. ఒకప్పుడు మానవుడికి బాధలు లేవు. మొదటి ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు, ఆదాము గారు ఒక్కడే, ఆయనే మొదటి ఆదాము. ఏదైనా తోటలో ఉన్నప్పుడు చాలా బాగుంది, అంతా అవమున్నప్పుడు కూడా చాలా బాగుంది. ఎప్పుడైతే వారు ఆజ్ఞను అతిక్రమించి దేవుడు తినవద్దన్నటువంటి ఆ పండును తిన్నారో, ఆ తర్వాత నుండి కష్టాలు, బాధలు, నొప్పులు ప్రారంభమైనాయి. ఒక ప్రసవవేదన పడే తల్లికి తెలుసు, కడుపులో నుండి బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఎంత బాధ పెడతారో. ఆ నొప్పులు భరించలేక ఏడ్చేటువంటి వాళ్ళు, ఆ నొప్పులు భరించలేక కేకలు పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది స్త్రీలకు తెలుసు,
ఈ రోజుల్లో చాలామందికి ఆపరేషన్ చేసేస్తారు కాబట్టి ఆ బాధలు తెలుస్తున్నాయా? ఆ పురుటి నొప్పులు అనేవి తెలియట్లా. సుఖప్రసమైనటువంటి వాళ్ళు, అంటే నొప్పులు పడతా ప్రసవమైనటువంటి వాళ్ళకు తెలుసు. ఒక ఆమె అంటుంది, అయ్యా మరొక జన్మెత్తారయ్యా అంటుంది. అంటే అంత బాధల్లో నుండే బిడ్డను కన్నా తర్వాత తల్లి సంతోషం చాలా సంతోషంగా కనబడుతుంది. బాధ లేకుండా మనకు ఆశీర్వాదం లేదు. బాధపడు వారిని చూసి ఆయన తృణీకరించే దేవుడు కాదు, బాధపడే వాళ్ళకి ఆయన ముఖాన్ని చాటు చేసుకోడంట. ఒకసారి ఆ వాక్య భాగం చదివి ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. ఆయన బాధపడు వారిని బాధను తృణీకరింపలేదు, వానిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగానే ఆయన ఆలకించెను. చాలు. దేవుడు ఆయన పిల్లలు ఎవరైనా బాధపడతా ఉంటే ఆ బాధను చూసంట తృణీకరించలేదు, ముఖము చాటు చేసుకోలేదు. అయ్యో నా పిల్లలు బాధపడుతున్నారే అని ఆయన పట్టించుకోకుండా లేరు. తల్లి తన బిడ్డల బాధను గుర్తెరగకపోవచ్చేమో, తండ్రి తన బిడ్డల బాధను గుర్తెరగకపోవచ్చేమో, మీ బాధను మీ తోటి వాళ్ళు గుర్తుపట్టలేకపోవచ్చేమో, కానీ దేవుడు ప్రతి బాధపడేవారు యందు దృష్టించేటువంటి దేవుడై ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన బాధలు ఎప్పుడు కూడా ఊరికినే పోవు. బాధ అంటే అది మాటలతో చెప్పేది కాదు. ఆ బాధను వ్యక్తం చేసేటువంటి వాళ్ళు ఎలాగ వ్యక్తం చేస్తారంటే కన్నీళ్ళు తమ బాధలను వ్యక్తం చేస్తారు. కన్నీళ్లు దారులై కారుతూ ఉంటాయి, అదే గుర్తు అనమాట. వారి దుఃఖము వారి బాధలు తెలియజేస్తూ ఉంటుంది. ఎందుకు బాధపడతావు అని అంటారు కొన్నిసార్లు. ఎందుకు బాధపడతావు అని అంటారు. ఎందుకు కలుగుతుంది అసలు బాధ? మంచి బాధ అయితే మంచిదే. రెండు రకాలుగా ఉన్నాయి బాధలు రెండు రకాలుగా ఉన్నాయి. మేలు చేసి తెచ్చుకునేటువంటి బాధలు, రెండోది కీడు చేసి తెచ్చుకునేటువంటి బాధలు. ఈ విషయంలోనికి వద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుండి దయచేసి చదివి సహాయం చేయండి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. బాగా గుర్తుపెట్టుకోండి, అది హితమగును. తర్వాత తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడుతురి. చాలు. అపోస్తలుడు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైనటువంటి పేతురు గారు ఈ చక్కటి ఉపదేశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనసాక్షి కలిగి ఆ దుఃఖమును లేక బాధను సహించిన ఎడల అది హితమగును, అది మంచిది. నెంబర్ 1, అది హితమగును. రెండోది, తప్పిదమునకే దెబ్బలు తింటే ఏమి ఘనము? మీరు సహిస్తే ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. పై వచనములో హితమగును అంటాడు, కింద వచనములో కూడా హితమగును అంటాడు. హితము అంటే మంచిది. ఏది మంచిది? అన్యాయముగా శ్రమ పొందడం మంచిది. ఏది మంచిది? మేలు చేసి బాధపడడం మంచిది. మరి ఏది మంచిది కాదు అని అంటే, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? కొన్నిసార్లు దుఃఖం మనలో ఇందుకే కలుగుతుంది. ఒకసారి మనము తప్పు చేసి బాధపడతాం, రెండోసారి తప్పు చేయకుండానే బాధపడతాం. బాగా వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి. తప్పిదమ్మనకే దెబ్బలు తిని సహిస్తే ఏమి ఘనము? నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు నన్ను కొట్టాడు, నేను తప్పు చేశాను నా తల్లిదండ్రులు నన్ను కొట్టారు,
నేను తప్పు చేశాను, నా మీద నిందలు పలికారు, నేను తప్పు చేశాను, నా పైన ఏవో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, వాటిని నేను సహిస్తూ ఉన్నాను. అయితే వాటి వలన నాకు కలిగిన లాభం ఏమీ లేదు, నాకు కలిగిన ఘనత ఏమీ లేదు. లోకం దృష్టికి తప్పు చేసి బాధపడుతున్న వాళ్ళు చూసి లోకం కూడా ఏమనుకుంటుందంటే, వీళ్ళు తప్పు చేశారు అందుకే వీళ్ళకి కలిగింది అంటారు. అది దేవుడి దృష్టికి కూడా మంచిది కాదంట. మరి ఏది దేవుడి దృష్టికి మంచిదంటే, మేలు చేసి బాధపడితే అది దేవుని దృష్టికి హితము, మంచిది. తెలుసా మీకు? మీరు ఎప్పుడైనా అలాగ బాధపడ్డారా? మేలు చేసి బాధలు అనుభవించారా? మేలు చేసి బాధపడుతూ ఉన్నారా? అన్యాయంగా బాధపడుతూ ఉన్నారా? ఆ బాధల్లో కూడా దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖంతో ఆ బాధలను సహిస్తూ ఉన్నారా? అయితే ఇది దేవుని దృష్టికి మంచిది. బాధలను అనుభవించడం మనకి మేలే. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో అంటాడు కదా, 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. మీకు దుఃఖము కలుగుతున్నది. ఎందుకు ఈ దుఃఖం కలుగుతుంది? ఎందుకు ఈ బాధ కలుగుతుంది అంటే, అన్యాయంగా నడుచుకున్నందుకు కాదు, అక్రమముగా నడుచుకున్నందుకు కాదు, అవిధేయతగా ఉన్నందుకు కాదు, దేవుని మార్గాన్ని తప్పినందుకు కాదు. మేలు చేసి బాధపడినప్పుడు అది దేవుడి దృష్టికి హితమవుతుంది. మేలు చేసి నువ్వు అనుభవించే ఆ బాధలు ఇబ్బందిని కొలుములో నిన్ను ఉంచినట్టుగా కనబడినా, ఒకరోజు సువర్ణము మెరుగు పెట్టబడి అది ఘనత నొందినట్లుగా నీవు కూడా ఘనపరచబడతావు అని పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఎలాగ బాధపడుతున్నాం? మనం ఎవరి ద్వారైనా బాధ పెట్టబడుతున్నామా? కొన్నిసార్లు మనం చేయని దాన్ని చేసాము అని మన పైన నింద మోపుతారు. మనం ఆ పని చేయలేదు కానీ మన పైన, ఇదిగో వీళ్ళు ఈ పని చేశారండి, వీళ్ళు ఈ పని చేశారు అని నింద మోపుతారు. వాళ్ళు నింద మోపినంత మాత్రాన ఆ పని చేయకుండా ఉండిన వాళ్ళు చేసినట్టు కాదు. ఒకవేళ వారి మాటల చేత, వాళ్ళ చమత్కారాల చేత ఇతరులు నమ్మించవచ్చు. అయితే దాన్ని, ఆ బాధను అనుభవించే ఆ వ్యక్తి మాత్రం దేవుని దృష్టికి హితము. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దా. దేవుని దృష్టికి మంచి వాళ్ళుగా ఉంటారు. మనసాక్షి అనేది ఉంటుంది కదా, మనసాక్షి ఏం నేర్పుతుందయ్యా అంటే, అన్యాయాన్ని కూడా సహించడం నేర్పుతుంది మనసాక్షి. మనసాక్షి అంటే మనిషి లోపల ఉండేటువంటి సాక్షి అనమాట. మనిషి లోపల అంతరంగంలో ఉండొచ్చినటువంటి సాక్ష్యం అనమాట. మనం బాగా వినాలి. మేలు చేస్తే బాధలు అనుభవిస్తారా? అనుభవిస్తారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ భయపడుతున్న దినాలు ఆ దినాలు. గొలియాతును చూసి దావీదు అక్కడే పోయి ఒడిశాలో రాయి తీసుకొని కొట్టి ఆ ఫిలిస్తీన్ని చంపి ఆ ఫిలిస్తీన్ యొక్క తలను తెగనరికి యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి పొరుగు గ్రామాల నుండి వచ్చిన స్త్రీలు అన్నారు, దావీదుకి 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అని ఘనంగా పాడితే, ఎప్పుడైతే అందరూ ఘనముగా ఎంచుతుంటే ఆ రాజు మాత్రం ఘనంగా ఎంచడానికి ఇష్టపడలేదు. ఇతడు ఏం తీసుకొని పోతాడు? నాకంటే ఎక్కువ రాజ్యాన్ని తీసుకుపోతాడు అంతే. వీళ్ళందరూ ఎందుకు ఇలాగా కేకలు వేస్తున్నారని నాటి నుండి అతని మీద విషపు చూపు నిలిపెను అని రాయబడి ఉంది. దావీదు గారి యొక్క జీవితంలో శత్రువులు బట్టి కలిగిన శ్రమల కంటే తన కుటుంబీకులను బట్టి కలిగిన శ్రమలు, అంటే తన మామగారి ద్వారా కలిగిన శ్రమలు బహుభయంకరమైనటువంటివి, నొప్పి కలిగించినాయి. విందుకు పిలిచి ఈటి తీసుకొని పొడవబోతే తప్పించుకొని పారిపోయాడంట దావీదు గారు. దావీదు గారిని వెతుకుతూ ఉన్నాడు. ఎందుకు? చంపడానికి. అణువణువున బాధ కలిగిస్తూ ఉన్నాడు. నిద్రలు లేని రాత్రులు, ప్రాణభయంతో ఉన్న రాత్రులు, ప్రాణాన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు దావీదు గారి జీవితంలో ఎన్నో కనబడతా ఉన్నాయి. సహిస్తూ ఉన్నాడు. ఎంత సహిస్తూ ఉన్నాడంటే, తన చేతిలో చంపడానికి అవకాశం దొరికినా కూడా తన శత్రువు విడిచిపెడతా ఉన్నాడు.
పక్కనున్న సైనికులు, పక్కనున్నటువంటి యోధులు అంటున్నారు, నువ్వు ఒక్క మాట చెప్పు, క్షణంలో చంపేస్తాం అని అంటే దావీదు గారు అన్నాడు, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు, నాకంటే ముందుగా సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడ్డాడు, కాబట్టి అతడు వస్త్రపు చెంగు నేను కోసినందుకే నా మనసు గాయపడతా ఉంది, బాధపడతా ఉంది, కాబట్టి ఆ అభిషేక్తిని వస్త్రపు చెంగును కోసాను. అంటే ఒక రాజుగా చూడట్లేదు, రాజుగా శత్రువుగా చూస్తే దావీదు ఆ రోజే మటుమాయం చేసేవాడు. దావీదు అంటే వాళ్ళ యొక్క యోధులు చంపేసేవాళ్ళు. కానీ దావీదు గారు ఏం చేస్తున్నాడు తెలుసా? అతడు ఆత్మీయుడని గ్రహించి, అతడు ఆత్మచేత నింపబడిన వాడు, అభిషిక్తుడని గ్రహించి అతడు తన మనసుని నొప్పించుకుంటా ఉన్నాడు, బాధను సహిస్తూ ఉన్నాడు. నిజంగా సహించడం అనేది గొప్ప కార్యమై ఉంది. చాలాసార్లు సహనాన్ని కోల్పోయినటువంటి వాళ్ళే ప్రాణాలు వదిలేస్తూ ఉంటారు, అంటే సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. చాలా ఓపిక పడతారు. ఆ ఓపిక కోల్పోగాలనే వాళ్ళు చేసే పని అంటే ప్రాణాన్ని కోల్పోతారు. ఎందుకంటే బాధలు భరించలేని వాళ్ళే ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటారు. ఈ బాధకి నేను భరించలేనండి, ఈ బాధలు అబ్బో ఏం బాధలు నాయన, ఏం బాధలు అని అంటారు. బాగా వినాలి, మనము పాపము చేసి తప్పిదము చేసి దెబ్బలు తింటే దానివల్ల మనకి ఎటువంటి ఘనత కలగదు. బాగా వింటున్నారా? తప్పు చేసి దెబ్బలు తింటే దానివల్ల ఎటువంటి ఘనత కలగదు. తల్లి కొట్టినా, తండ్రి కొట్టినా, ఎవరు కొట్టినా దానివల్ల ఏమి ఘనత రాదు. కానీ తప్పు చేయకుండా దెబ్బలు తింటామే, తప్పు చేయకుండా బాధలు అనుభవిస్తామే, తప్పు చేయకుండా దుఃఖపడతా ఉంటామే అని మాటలను బట్టే కానీ, దూషించిన దోషను బట్టే కానీ, చేసిన కార్యాలను బట్టే కానీ, వాళ్ళు తోలాడను బట్టే కానీ మనము అగౌరవపరచబడతామే. ఆ విషయంలో మనము సహిస్తే దేవునికి మంచిగా వాళ్ళగా ఉంటాము. మనం గట్టికి దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుని దృష్టికి మంచి వాళ్ళంగా ఉంటాం. దేవుడు ఎవరిని మంచివాడికి ఎంచుతాడంటే తప్పు చేసి దెబ్బలు తినేవాడిని కాదు, మనసు మార్చుకునేవాడిని దేవుడు హితుడు అంటాడు, మంచివాడు అంటాడు. మంచివాడు కావాలంటే నీవు దెబ్బల్ని సహించాలి. ఏ దెబ్బల్ని? తప్పిదం చేసి కాదు, మేలు చేసి బాధపడడం. ఎప్పుడన్నా బాధపడ్డారా? బాధపడలేదా? ఏదో ఒక రీతిగా బాధపడుతూ ఉంటారు. చాలాసార్లు మేలు చేసే బాధపడతారు. అయ్యో వీళ్ళని ఎంత బాగా చూసుకున్నామండి, మేము చాలా బాగా చూసుకున్నాం, ఎంత బాగా చూసుకున్నామో, మా బిడ్డల్లాగా చూసుకున్నాం. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ బిడ్డలాగా చూసుకున్న వాళ్ళే శత్రువులుగా మారిపోతున్నారు. వీళ్ళకి చాలా మేలు చేసామండి, వీళ్ళకి చాలా మేలు చేసాం, ఇప్పుడు వాళ్ళు మాకేం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. మేము చాలా మేలు చేసే వాళ్ళకి వాళ్ళు మాకేం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఎక్కువ శాతం ఇదే జరుగుతుంది. ఏంటంటే సహజంగా మనకి ఎవరు మేలు చేస్తారో వాళ్ళకే కీడు చేయడానికి మన హృదయం పూనుకుంటూ ఉంటుంది. దేవుని పిల్లలని చెబుతూ ఉన్నా మేలు చేయడానికి మనసు ఒప్పదు, కీడు చేయడానికి కాళ్ళు త్వరపడతాయి, చేతులు త్వరపడతాయి. చేతులు కూడా తొందరపడతాయి కీడు చేయడానికి, కాళ్ళు కూడా తొందరపడతాయి కీడు చేయడానికి. కీర్తనకారుడు అంటాడు, కీడు చేయడానికి తమ చేతులను త్వరపెట్టుకుంటారంట కొంతమంది. జాగ్రత్త, కీడు గనుక మనం చేస్తే ఆ కీడు తప్పకుండా మనం అనుభవించక తప్పదు, దాటిపోదు. ఎప్పుడు మనం ఏది చేస్తామో అది మన వెంట వస్తూనే ఉంటుంది. ఇది ఒక నీడ వెంటాడినట్టుగా వెంటాడుతూనే ఉంటుంది. ఏమీ వదిలిపెట్టదు, తప్పించుకోవడానికి అవకాశమే ఉండదు. షాడో అంటే నీడ, వెలుగు బాగా ఉంటే నీడ కనపడదు. కానీ కొన్నిసార్లు కొంత వెలుగే కనబడుతుంది కాబట్టి వెనకమాల షాడో కనబడుతుంది. మనం ముందుకు వెళ్తూ ఉంటే మన ముందు వెలుగుందనుకోండి, మన నీడ ఎక్కడ కనబడుతుంది? ముందు కనబడుతుందా? ఎక్కడ కనబడుతుంది? వెనకమాల కనబడుతుంది. దేవుల్లో కూడా అంతే. నా ముందున్నాడండి దేవుడు, దేవుడితో నేను నడుస్తున్నాను, ముందుకెళ్తా ఉంటే నీ వెనకమాల షాడో కనబడకూడదు. ఒకవేళ షాడో కనపడుతుందంటే నువ్వు కీడు చేసే గుంపులో ఉన్నావు. దేవుని పిల్లలు కీడు చేసి బాధపడొద్దండి. మేలు చేశారా
ఆ విషయంలో మీరు బాధపడుతున్నారా? అది దేవునికి ఏమవుద్దంట చెప్పండి. అది దేవునికి హితమగును 2 సార్లు పేతురు భక్తుడు రాస్తూ ఉన్నాడు. అన్యాయముగా బాధను అనుభవిస్తే అది దేవుడికి హితం, మేలు చేసి బాధపడితే అది దేవుడికి హితం. కొందరికి మనసాక్షి అనేటువంటిది ఏమి ఉండదు. మనము మేలు చేస్తున్నామా కీడు చేస్తున్నామని ఆలోచించాం. బాధపడే వాళ్ళ మీదే బడి బాధపడుతూ ఉంటాం. కొంతమందిని బాధ పెడతా ఉంటారు, చాలామంది బాధపడుతూ ఉంటారు. అన్నలకి యోసేపు చేసిన కీడు ఏంటండి? అన్నలకి ఏమన్నా కీడు చేశాడు యోసేపు? ఏమన్నా కీడు చేశాడా? ఏమీ చేయలే. తిరిగి అన్నలు పాపం ఆకలితో ఉన్నారని తండ్రి దగ్గర నుండి భోజన పదార్థాలు సిద్ధం చేసుకొని ఎత్తుక్కుంటా వస్తున్నాడు. అన్నయ్యలు కనపడలా. తండ్రి చెప్పిన ప్రాంతంలో అన్నయ్యలు కనపడలా. అక్కడున్న వేరొక కాపర్లు అడుగుతున్నారు, ఇక్కడ ఇదిగో రూబేను షిమియోను అని మాది పెద్ద కుటుంబం, మా అన్నయ్య వాళ్ళు వచ్చారు ఇక్కడికి అని అంటే వాళ్ళు అన్నారు, ఇది ఇప్పుడే వాళ్ళు ఆ ప్రాంతంలోకి వెళ్ళారు అనగానే అన్నలు వెతుక్కుంటా వెళ్తున్నాడు. సరిగ్గా అన్నయ్యల దగ్గరికి రాకముందే వాళ్ళ లోపల దురాలోచన ప్రారంభమైంది. రేయ్, కలలు కనేవాడు వస్తున్నాడు, అరణ్యానికి వచ్చేవాడు వస్తున్నాడు, అడిగేవాడు లేడు ఇక్కడ మనల్ని, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినా చెల్లుబాటు అయింది అనుకున్నారు. అతని వస్త్రాలు తీసేసి గోతులో పడేసి హేళన చేయడం మొదలుపెట్టారు. కలలు కనేవాడని హేళన చేయడం మొదలుపెట్టారు. హింసించడం మొదలుపెట్టారు. అమ్మివేశారు. సహిస్తానే ఉన్నాడు, మారు మాట్లాడట్లేదు. అనలారా ఎందుకు నన్ను ఇలాగ చేస్తున్నారు అని మారు మాట్లాడట్లేదు. కానీ అదే అన్నలు ఒక రోజు కాళ్ళ మీద పడిన రోజు కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. ఎందుకంటే అతడి సహనములో గొప్ప ఆశీర్వాదాన్ని చూశాడు. గట్టికి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మేలు చేసి సహిస్తూ ఉన్నాడు. కీడు చేసిన వాళ్ళేమో సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటుంటే మేలు చేసినటువంటి వాడేమో నిలబడి నిల్చొని ఉన్నాడు. మన జీవితాలను కూడా కొన్నిసార్లు గమనిస్తే మేలు చేయాల్సిన పరిస్థితుల్లో కీడు చేస్తూ ఉంటాం. ఎక్కువ ఎప్పుడు బాధ అంటే మనకు తెలియనటువంటి వాళ్ళు మన కీడు చేస్తే వాళ్ళ మీద పగ కలుగుతుంది. వింటున్నారా? మనకు తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా మనకి కీడు చేశారనుకో పగ కలుగుతుంది. కానీ మనకు తెలిసిన వాళ్ళే, మనతో ఉన్న వాళ్ళే, మన అనుకున్న వాళ్ళే కీడు చేశారనుకో బాధ కలుగుతుంది. పగ పెంచుకోలే, బాధ కలుగుతుంది. అయ్యో ఎంత కీడు చేశారు నాయన, ఎంత మేలు చేస్తే ఎంత కీడు చేశారు అని బాధపడతాం. నేను అంటాను, ఒకవేళ నువ్వు మేలు చేసి బాధపడితే, ఆ బాధను సహిస్తే దేవుని దృష్టికి నువ్వు మంచివాడువు, మంచిదానవు. మీరు మంచోళ్ళు కాదు. ఎందుకంటే మనకు మేలు చేయడం కంటే కీడు చేయడం ఎక్కువ అలవాటు అయిపోతుంది. అర్థం కాలా? మేలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబాన్ని కడతారు, జీవితాలను కడతారు. కీడు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబాలు కూలద్రోస్తారు, ఏమేసి నిందలేసి లేనిపోని మాటలు చెప్పి, కలిపి చెప్పి, చెరిపేడి మాటలు చెప్పి కుటుంబాలని, బ్రతుకుల్ని, మంచి మనసులను ఏం చేస్తారంటే పాడు చేసి విభేదాలు సృష్టిస్తారు. ఇదే గుర్తు అనమాట. మనం మేలు చేసే గుంపులో ఉండాలి, కీడు చేసే గుంపులో కాదు. మేలు చేసే వాళ్ళకి ఏం దొరుకుతుందయ్యా అంటే దేవుని యొక్క మంచితనము దొరుకుతుంది. ఎందుకని సహించాలయ్యా? ఎంతకాలం సహించాలి? వాళ్ళు ఎంత కీడు చేస్తుండే కూడా నేను మౌనంగా ఉండాలా? ఉండు. ఎంత వాళ్ళు నిన్ను హింస పెట్టినా ఉండు. వాళ్ళు నీకు ఎంత కీడు చేసినా అలాగే ఉండు. ఎందుకు ఉండాలి అంటే కిందకు చదువుదాం. క్రీస్తు ఇందుకొరకు మీరు పిలువబడితిరి, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. ఏంటి అంటే క్రీస్తు మీ కొరకు బాధపడి. ఎవరు బాధపడ్డారంట? చెప్పండి, ఎవరు బాధపడ్డారు? లోకంలో ఎవరు బాధపడ్డారో మనకు తెలియదు మన గురించి. క్రీస్తు మీ కొరకు బాధపడి
ఆయన ఎంతగా బాధపడ్డాడు తెలుసా? ఎందుకయ్యా ఎవరు చేయలేటువంటి ఆ శిలువ యజ్ఞాన్ని నువ్వు చేశావు? ఎందుకేసయ్యా ఇంత గొప్ప యజ్ఞం నువ్వు చేశావు అని అంటే, ఎవరు పడిన బాధ యేసయ్య ఒక్కడు అనుభవించాడు. ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం. అన్యాయపు శిక్షణ ఆయన పొందాడు. ఆయన నోట ఏ పాపం లేదు, అక్కడ ఉంది. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషించిన వారిని ఏం చేయలేదంట? దూషింపను లేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక, ఆయన శ్రమ పెట్టే వాళ్ళని బెదిరించలేదు. పేతురుకి ఆవేశం వచ్చేసింది ఆ రాత్రి. ఆయన ఎప్పుడైతే బంధించాలనుకుంటున్నారో తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని మల్కు అనేటువంటి వారి యొక్క చెవి తెగ నరికాడంట. అప్పుడు యేసయ్య అంటాడు, ఎందుకు పేతురు కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే చనిపోతాడు. పేతురుకి అర్థం కావట్లా. నా తండ్రిని వేడుకుంటే వ్యూహాలను పంపుతాడు, సైన్యాన్ని పంపుతాడు. నేను అందుకోసం ఇక్కడికి రాలేదు, మీకు ఒక అడుగు జాడలు ఉంచడానికి పోయాను. నేను బాధపడుతున్నాను, మేలు చేసి నేను బాధపడుతున్నాను, స్వస్థపరిచి బాధపడుతున్నాను, సువార్తను ప్రకటించి బాధపడుతున్నాను, బాగు చేసి బాధపడుతున్నాను, న్యాయం చేసి బాధపడుతున్నాను, ఆకలి తీర్చి బాధపడుతున్నాను. ఆయన ఎంతగా బాధించబడ్డాడో తెలుసా? ఎవరు ఆయన పక్షాన నిలబడలేకపోయారు. ఎవరు ఆయన పక్షాన యేసు ప్రభువారిని విడుదల చేయండి అని ఒక్క మాట బలగలేకపోయారు. అప్పటి వరకు ఎన్నో అద్భుతాలు చూశారు, అప్పటి వరకు ఎన్నో సూచక్రియలు చూశారు, అప్పటి వరకు ఎన్నో మహత్కార్యాలు చూశారు, దెయ్యాలు వెళ్ళిపోవడం చూశారు, పక్షివాతం కలిగిన వాళ్ళు బాగుపడడం చూశారు. ఇన్ని వారు చూసినా ఆయనను వెంబడించారు. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టినప్పుడు తిన్నారు. ఆ 1000 మందిలో ఒక 10 మంది కూడా ఆయన పక్షాన నిలబడలేకపోయారు. ఒక 10 మంది కూడా ఆయన పక్షాన నిలబడలేకపోయారు. తనతో ఉన్న 12 మంది శిష్యుల్లో ఒకడు ఆయన్ని అమ్మివేయడానికి ఇష్టపడిపోయి ఆయనతో వేరైపోతే మిగతా 11 మంది కూడా చల్లా చెదురైపోయారు. పేతురు వెంటాడుతూ ఉన్నాడు, కానీ యేసు ప్రభు వారి పక్షాన నిలబడి పోరాడలేకపోయాడు. మరి ఆయన తప్పిదం చేశాడా? తప్పు చేసిన వాడికి సాక్ష్యాలు ఎక్కువ ఉంటాయి. వింటున్నారా? తప్పుడు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి యేసయ్య విషయంలో ఏదైనా చేయడానికి ప్రయత్నం చేశారా? ఎవరు ఆయన పక్షాన సాక్ష్యం ఇవ్వట్లేదు. ఫిలాతు అంటున్నాడు, ఇతని యందు నాకు ఏ దోషం కనబడట్లేదు, ఇతను నేను విడుదల చేయాలనుకుంటున్నాను అని అంటే ప్రజలేమన్నారు తెలుసా? యేసుని సిలువ వేయండి, బర్బాను విడుదల చేయండి అని కేకలు వేస్తూ ఉన్నారు. ఎందుకు? అసలు ఈయనేం చేశాడు? ఫిలాతు అంటున్నాడు, ఇతని యందు నాకు ఏ దోషం కనబడట్లేదు. అవును, ఆయన ఏ దోషం లేనటువంటి వాడు, ఏ పాపము లేనటువంటి వాడు. ఆయన నోటి మాటలో ఎక్కడ పాపపు మాట మాట్లాడలేదు. ఆయన నోట ఏ కపటము లేదు, ప్రేమగానే మాట్లాడాడు. శత్రువులు కనబడినా ప్రేమతో ప్రేమించాడు. బాధపడే వాళ్ళ బాధను తొలగించాడు, ఆ కన్నీళ్లు తుడిచాడు. అంత మహనీయుడైనటువంటి యేసయ్యను సిలువ వేయడానికి ప్రజలు కేకలు వేస్తూ ఉన్నారు. ఆ అడుగు జాడల్ని యేసుక్రీస్తు ప్రభువారు మన ముందుంచాడు. మనకు బాధ కలిగినప్పుడల్లా ఆయన వైపు చూడాలి. ప్రభువా, బాధపడుతున్నానయ్యా, బాధపరచబడుతున్నాను, వీళ్ళు నన్ను బాగా బాధపడుతున్నారు ప్రభువా, వీళ్ళు నన్ను బాగా బాధపడుతున్నారు. అప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు మేలు చేస్తూ ఉన్నావు కదా, నీకు బాధే కలుగుతుంది. నువ్వు న్యాయంగా మాట్లాడుతున్నావు కదా, నీకు బాధే కలుగుతుంది. నువ్వు న్యాయంగా నడుచుకుంటున్నావు కదా, కనికరం కలుగుంటున్నావు కదా, అందుకే నీకు బాధ కలుగుతుంది. నువ్వైతే ఏం చేయాలో తెలుసా? ఆ బాధను అనుభవించక తప్పదు. ఆ బాధను అనుభవించాల్సిందే. అది నాకు ఇష్టం. బాధల్లో దేవుడు మంచి విషయాన్ని నేర్పుతాడండి. కొన్ని బాధలు కొన్ని పాఠాలు నేర్పుతాయి. మాటలకను చేతలకి క్రియలకి చాలా తేడా ఉంటుంది. కొన్ని బాధల విషయంలో మనం ఆలోచిస్తే కొన్ని బాధలు మనకు చాలా విషయాలు నేర్పుతూ ఉంటాయి. ఒకసారి ఆ విషయాన్ని కూడా చదువుదాం.
పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, 15వ వచనం నుండి చదవండి. 4వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహింపరచవలెను. ఇప్పుడు యేసయ్య డైరెక్ట్గా చెప్తున్న మాట ఏంటంటే, నేను బాధపడ్డా, మీరు కూడా ఏం చేయాలి? బాధపడాల్సిందే. తొలగించవా నాయన, మా బాధలు తొలగించవా? తొలగిస్తాను, కానీ నువ్వు బాధపడాలి. నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? బాధపడాలి. బాధ మన గుండెల్లో ఉన్నంత కాలం మనకు ఆదరణ దొరుకుతుంది. బాధ లోపల బాధ ఉండాలి. కొంతమందికి ఏ బాధ ఉండదు. ఉంటుందా? ఏకాకిలాగా బతకాలనుకుంటారు. ఎక్కడైనా చూశారు వాళ్ళని? చూడలేదు మీరు? ఎక్కడ కనపడలేదు మీకు? ఏకాకిలాగా ఒంటరిగానే బతకాలనుకుంటారు. బిడ్డలు అవసరంలా, భర్త అవసరంలా, లేకపోతే ఇంకా బంధువులు ఎవరు అవసరంలా, ఏకాకి ఒంటరిగా. ఒకళ్ళు ఉంటారు అసలు బాధ వాళ్ళ మొహాలు ఎందుకు కూడా కనపడదు. అది బాధపడే సన్నివేశమే, కానీ బాధ ఎంత కనపడదు. ఎంత ఉజ్జీవంగా ఉత్సాహంగా ఉంటారో చెప్పండి. కొంతమంది బాధ ఎలాగుంటుందంటే అన్నం కూడా తినరు. ఏం తినరు చెప్పండి? ఏం తినరు? పీకిపోయి తినండి అంటే తింటాంలే మాట్లాడలేరు. ఆ బాధపడే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకో, వాళ్ళని చూసి తృప్తిగా భోజనం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? నకనకలాడతా కిలకిల్లాడుతూ ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కొంతమంది ఉంటారు. కిడ్నీలు చెడిపోయి మంచం మీద పడి కొడుకులు ఆడుతుంటే పక్కన కూర్చొని బిర్యానీ వండుకొని తింటున్నారంటే దాన్ని ఏమంటారు? బాధ అంటారా? కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, ఇంట్లోనే ఉన్నాడు ఆ మనిషి. డాక్టర్లు అన్నారు చచ్చిపోతాడమ్మా, తీసుకెళ్ళిపోంటున్నారు. తీసుకొచ్చి పక్కన పెట్టారు. ఆ మనిషి అక్కడే ఉన్నాడు. ఆ మనిషి ఏం తినడానికి లేదు, ట్యూబులు ఎక్కెత్తున్నారు. పక్కన బిర్యానీ వండుకొని తింటున్నారు ఇంట్లోనే. వీళ్ళు బాధగల వాళ్ళ? మరి ఎప్పుడు పోతావురా? నువ్వు పోతే శుభ్రంగా తిండి తింటాం. నువ్వు పోతే ఎప్పుడైనా శుభ్రంగా తిండి తింటాం. ఎప్పుడు పోతావురా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఏ మాత్రం బాధ ఉండదు, అస్సలు బాధపడరు. మరి ఎప్పుడు బాధపడతారు? ఈ తిండి తినేవాళ్ళు ఎప్పుడు బాధపడతారు తెలుసా? వాళ్ళు తిండి తినటానికి మెతుకు కూడా దొరకని రోజు బాధపడతారు. డబ్బులున్నప్పుడు బాధలు తెలియవండి. డబ్బులున్నప్పుడు బాధలు తెలుస్తాయా? నేను అనుకుంటా, ఎందుకు దేవా నాకు ధనం ఎక్కువ ఇవ్వని నేను అనుకుంటా. ఆయన అంటాడు, నువ్వు సువర్ణం కావాలంటే బాధపడాలంటాడు. ఏ బాధల్లో అయినా, మామూలు బాధలు అయితే తట్టుకోవచ్చు. కడుపు నొప్పి బాధ ఒక రోజు వస్తుందేమో, ఆ నొప్పిని కాసేపు తట్టుకోవచ్చు. ఒళ్ళు నొప్పిలా అది కూడా బాధే, ఒక రోజు తట్టుకోవచ్చు. లేకపోతే ఆరోగ్యం బాగాలేదా, ఒక 2 రోజులు 6 రోజులు తట్టుకోవచ్చు. డబ్బు లేకపోతే ఎంత బాధ చెప్పండి? బాధ లేదా? ఏమంటే మీరు బాగా కష్టపడ్డారు, మీకు జీతం ఇవ్వలేదు, బాధపడరా? వాడు మోసం చేసి డబ్బులు ఇవ్వకుండా పోయాడు అనుకో, చచ్చినోడు, ఎంత కష్టపడితే రూపాయి ఇవ్వకుండా వెళ్ళిపోయాడు, దుర్మార్గుడు, దుష్టుడు అని అంటారు. కానీ వాడు డబ్బులు ఇస్తే చాలా సంతోషిస్తాం. కొన్నిసార్లు బాధలు మర్చిపోతాం కూడా. చిన్న మాటల వల్ల మన బాధలు మర్చిపోతాం. బాధలు ఉంటాయి, కానీ ధైర్యం ఏంటంటే దేవుడు విడిపిస్తాడు, దేవుడు పోషిస్తాడు. నా బాధను, నా కన్నిటిని నాట్యంగా మారుస్తాడనే సంతోషం ఉంటుంది. గట్టికి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బాధపడు వారి బాధను ఆయన తృణీకరింపడు. నీ బాధ మేలు కొరకైందైతే, మంచి కొరకైన బాధ అయితే నువ్వు దేవుని కనపరచు.
ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధను అనుభవిస్తే అతడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మరి ఎప్పుడు సిగ్గుపడాలి అంటే, నీ బాధ నువ్వు దుర్మార్గుడిగానో నరహంతకుడిగానో దొంగగానో పర్రు జోలికి పోవాడుగానో ఉండి బాధను అనుభవిస్తే ఆ బాధ అనుభవింప తగదు. ఆ బాధ నువ్వు అనుభవించాల్సిందే. ఆ బాధ అలాంటి బాధ పడకూడదంట. దానివల్ల దేవుడికి మహిమ రాదు, లోకాన్ని తూ అంటది. నేనేమంటానంటే, దేవుడి పిల్లలాగానే బతకాలి, దెయ్యం పిల్లలాగా బ్రతకూడదు. దేవుడి పిల్లలు దేవుడికి సంబంధించిన విషయాల్లో ఆసక్తి కలిగి ముందుకెళ్ళాలి. దెయ్యాల్లాగా దెయ్యపు కార్యాల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఎవడైనో నరహంతకుడుగా కానీ, ఏ హంతకులంట, నరహంతకుడుగా కానీ, తర్వాత దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవడుగా కానీ బాధను అనుభవించ తగదు. నువ్వు క్రైస్తవుడువా, క్రీస్తు కొరకు బాధను అనుభవించు. క్రీస్తు కొరకు బాధను అనుభవించు. ప్రభు నమ్ముకున్నందుకే మోసపోయావా? ప్రభు నమ్ముకున్నందుకే ఈ పరిస్థితుల్లోకి వెళ్ళావా? ప్రభు నమ్ముకున్నందుకే ఇంత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నావా? ప్రభు నమ్ముకున్నందుకే వారిని నిన్ను నిందించారా? ప్రభుతో ఉన్నందుకే నిన్ను కులంలో నుంచి వెలివేశారా? ప్రభు నమ్ముకున్నందుకే నీ ఇంటి వాళ్ళు ద్వేషించారా? ప్రభు నమ్ముకున్నందుకే నీ కుటుంబం అంతా దూరం అయిపోయారా? ప్రభు నమ్ముకున్నందుకే అందరు నిన్ను వేరు చేసి మాట్లాడుతున్నారా? ఏమి బాధపడమాకు. నీ బాధ విషయంలో నువ్వు బాధపడకుండా దేవుణ్ణి కనపరచు. ఎందుకంటే ఆ బాధ, ఆ శ్రమలు దేవుని మహిమ ఎదుట ఎన్న తగినవి కావు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక క్రైస్తవుడు అనే ఆ పేరును బట్టి దేవుని ఏం చేయాలంట? మహింపరచాలి. బాధలో దేవుని మహింపరచవచ్చా? చెప్పండి. బాధలు వస్తే దేవుని మహింపరుస్తామా? పాట పాడుకుంటా ఉంటామా? కొంతమంది పాటలు భలేగా ఉంటాయి, కొంతమంది పాటలు బాగా పాడతారు. నా బాధలలో, అంతేనా? నా వేదనలు నాకు తోడయుండి నన్ను నడిపించిన నా యేసారి పడతారు. బాధపడుతున్నట్టే కనపడరు. ఎరంగమక్క, బాధలు ఉన్నట్టే కనపడరు. డబ్బులుంటే బాధలు ఎందుకుంటాయి? డబ్బు లేకపోతే బాధ. జబ్బులు లేకపోతే బాధలు ఎందుకుంటాయి? జబ్బు ఉంటేనే బాధ. అర్థమవుతుందా మీకు? మరలా చెప్తున్నాను, మనం దుర్మార్గులుగా కానీ, పరుల జోలుకు పోయేవాళ్ళుగా కానీ, దొంగలుగా కానీ, అంటే ఒక విధంగా చెప్పాలంటే తప్పిదప్పు మనుషుల్లో ఒకళ్ళుగా ఉండి బాధ అనుభవించటం క్రైస్తవుడిగా మనకి తగదు. మనం దేవుని పిల్లలమైతే దేవుని కొరకు బాధను అనుభవించాలి. క్రీస్తు ప్రభువారు మన ముందు ఆయన యొక్క అడుగుజాడలు ఉంచిపోయాడు. మన ముందుంచాడు ఆయన. కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఏమంటే, నేను బాగా ఆ కుటుంబానికి చాలా పరిచయం చేశాను, ఒక పని మనిషిలాగా నేను పరిచయం చేశాను. వారు ఈరోజు నన్ను తోలనాడుతున్నారు, వాళ్ళ మనసుని బాగా కష్టపడుతున్నారు, నాకు చాలా బాధ అవుతుంది. ఏం పర్వాలేదు, దేవుడు అనేవాడు ఉన్నాడు. నీ బాధను సహించు, ఒకరోజు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. అయ్యో, కొన్నిసార్లు బాధపడతారు. అయ్యో, బిడ్డల విషయంలో బాధపడతారు. బిడ్డల విషయంలో చాలామంది బాధపడతారు. ఈ పిల్లల గురించే నా పరువంతా పోతుందండి, ఈ పిల్లలు మంచి పనులు చేయట్లేదు, ఈ పిల్లల మూలాన చాలా బాధపడుతున్నాను. పర్వాలేదు, నీ పిల్లల విషయంలో బాధపడుతున్నావా? వాళ్ళు కీడు చేసినప్పుడు నీ మేలుకి అనుకో. వాళ్ళు కీడు చేసినప్పుడు ప్రజలందరూ నేను నిందిస్తూ ఉన్నారా? ఏం బాధ లేదు. వాళ్ళు మారాలని ప్రార్థన చేయి. ఒకరోజు ఆ కీడుని దేవుడు మేలుగా మారుస్తాడు. గట్టిగా చెప్దాం. కనుక మనం బాధలను అనుభవించడం దేవుని చిత్తమేనంట. చదువుదాం ఆ మాటని. 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునే వాళ్ళను. చాలు.
దేవుని చిత్త ప్రకారము బాధపడేవాళ్ళు. మొదటేమో అన్యాయముగా బాధపడేవాళ్ళు. రెండోది మేలు చేసి బాధపడేవాళ్ళు. మూడోది క్రైస్తవుడైనందుకు బాధపడేవాళ్ళు. నాలుగోది ఎవరి అంటే దేవుని చిత్త ప్రకారము బాధపడేవాళ్ళు. వింటున్నారా? దేవుడికి ఇష్టమంట కొందరిని బాధ పెట్టడం. దేవుడికి ఏమంట? ఇష్టమంట. బాధ పెడతాడు దేవుడు. ఒక్కొక్కళ్ళకి దుఃఖాన్ని అలా ఉంచేస్తాడు దేవుడు. కొందరు దుఃఖం మానలేని దుఃఖం. కొందరు దుఃఖం ఎట్లాంటిది? మానని దుఃఖం. వయసు నిండకు ముందే తండ్రిని తల్లిని కోల్పోతే వాళ్ళు పడేటువంటి దుఃఖం వేరుగా ఉంటుంది. వాళ్ళు ఎంత వయసుకు వచ్చినా, వివాహం కాకమునుపు లేకపోతే పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కోల్పోయిన వారిని ఒక్కసారి చూడండి. వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించే దుఃఖం ఎవరు అనుభవించరు. దుఃఖం అంటే వాళ్ళ దగ్గర తెలుస్తుంది మనకి. ఎందుకంటే ప్రతి వారికి తల్లిదండ్రులు ఉంటారు. అమ్మా నాన్న అని పిలుస్తూ ఉంటే ఆ మనసు తల్లడిల్లిపోతూ ఉంటుంది. అయ్యో మా నాన్న ఉంటే బాగుండేదే, మా అమ్మ ఉంటే బాగుండేదే అని. ఎప్పటి వరకు ఈ ఆలోచన కలుగుంటారంటే వివాహం అయిపోయిన తర్వాత తల్లి చచ్చిపోయినా తండ్రి చచ్చిపోయినా అంత దుఃఖాన్ని అనుభవించారు. కొంతమంది అలాగున్నా కూడా దుఃఖాన్ని అనుభవిస్తారనుకోండి. ఎక్కువ శాతం భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు కొంచెం దూరం అవుతారు కాబట్టి కొంత మమకారం అనేటువంటి తగ్గిన, కొందరు ప్రేమ తగ్గదు. అయితే వారంత బాధపడరు. చిన్ననాడే అనాథ పిల్లలు అంటాం, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు. వాళ్ళకి బాధ అనేది తెలియకముందు అమ్మ నాన్న చనిపోతే వారి మనసుకి మా అమ్మ లేదనే బాధ, మా నాన్న లేదనే బాధ గుండెల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ బాధను ఎవరు తీర్చలేరు. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఆ ప్రేమను ఎవరు భర్తీ చేయలేరు. తండ్రి ఎప్పుడు తండ్రే, తల్లి ఎప్పుడు తల్లే. మరొకరు తల్లి కాలేరు, మరొకరు తండ్రి కాలేరు. ఆ జీవితం అనేది చాలా ప్రత్యేకమైంది. ఇది ఒక రకమైన దుఃఖం. కొంతమంది అడుగుతూ ఉంటారు, దేవా ఎందుకు నాయనా నాకు ఈ శిక్ష వేసావు, ఎందుకు నాకు ఈ బాధ వేసావు, ఇంకా ఎందుకు ఈ పరిస్థితి అంటే, దేవుని చిత్తంలో కలిగే దుఃఖాలు మనలో సత్ప్రవర్తన కలుగు చేస్తాయి. దేవుని చిత్తముగా బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, బాధల్లో సత్ప్రవర్తన బయటికి రావాలి. ఒక మాట చెప్తాడు, దేవుని చిత్తం అలాగున్న యెడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే మంచిది. నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ప్రతి మాట విలువైంది. దేవుని చిత్తానుసారంగా బాధపడేటువంటి వాళ్ళు, దేవుని చిత్తానుసారమైన బాధలను అనుభవించడం అవి మన జీవితాలకు ఎంతో మంచిది. అది మనలో ఏం కలుగు చేస్తుందంటే సత్ప్రవర్తన కలుగు చేస్తుంది. ఆ సత్ప్రవర్తన నీలో నిలిచి ఉండడం మూలాన నీ మీద అపనింద వేయవారు సిగ్గుపడతారు. దేవుని చిత్తం అలాగున్న యెడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే, చెప్దామా, కీడు చేసి శ్రమపడుట కంటే, చెప్పండి, దేవుని చిత్తం అలాగున్న యెడల, హలో నాతో పాటు చెప్పండి, దేవుని చిత్తం అలాగున్న యెడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. మంచిది ఇందాకడేమో హితము అని చదివాం. ఇక్కడ ఏమని రాస్తున్నాడో తెలుసా? బహు మంచిది. వింటున్నారా? బహు మంచిది.
అంటే ఇప్పుడు టోటల్గా ఒక విషయం మనం నేర్చుకోవాలి. మనం బాధపడడంలో, మన బాధ విషయంలో దేవుని చిత్తం ఉంటే మన శ్రమ వెనకమాల మేలే ఉంటే, ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ కన్నీళ్ళన్నీ కూడా మన జీవితాలకు మంచిదే. మన జీవితాలకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి, మన జీవితాలకు దీవెనిస్తాయి. మన బాధలు ఎలాగుండాలో తెలుసా? మేలు చేసి మనం బాధపడాలంట. ఏం చేసి బాధపడాలి? మేలు చేసి బాధపడతారా? 10 సార్లు దొబ్బుతారు. 10 సార్లు పదే మాట్లాడదు. నేను ఎటు చేశా అని అనొద్దలాగా. నువ్వు చేసావా? సైలెంట్గా ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు మేలు చేసావా? వాళ్ళని కీడు చేశారా? చేయని, నో ప్రాబ్లం. నువ్వు సైలెంట్గా ఉండు. దేవా, నేను మేలు చేశానయ్యా, వాళ్ళు నాకు కీడు చేశారు, ఆ చేతే చేశారు, నువ్వు సైలెంట్గా ఉండు. మళ్ళా నేనే కీడు చేశాను అంటున్నారయ్యా. ఓకే అన్నారా? సరే, బాధను భరించు. ఎలాగా ప్రూవ్ చేసుకోవాలి? ప్రభా, నేను వెళ్ళిపోయి ఇప్పుడు నేను మంచోడినో కాదు చెప్పేయాలి, నేను మంచిదాన్నో కాదు చెప్పేయాలి అని ప్రయత్నం చేయమాకండి. ప్రయత్నం చేయక మాకండి. ఎప్పుడు నిందేసేవాడు మన ముందు వచ్చేయడు. ఎత్తడా? చెప్పండి, ఎవడైనా మన ముందుకు వచ్చేస్తాడు నింద? ఎక్కడ ఎత్తాడు? ఆడు గాలోడితో కలిసి గాల్లో వేస్తాడు నింద. ఈ గాలి మనుషులు దాన్ని పీల్చుకుంటారు. దాన్ని పీల్చుకున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నిందించడం మొదలు పెడతారు. ఇలా అంటోళ్ళు అంట, అలా అంటోళ్ళు అంట, ఎలా అంటోళ్ళు అంట, అలా అంటోళ్ళు అని. మన మేలు విషయంలో మనం ఎప్పుడు కూడా మేలు చేసేటువంటి వాళ్ళమై ఉండాలి. మేలు చేయి. నీ శత్రువు ఆకలి కొనుంటే ఆహారం పెట్టు. నీ శత్రువు దప్పికొనుంటే దాహం ఇవ్వు. నువ్వు మేలే చేయి. మేలు చేసి శ్రమను అనుభవించు. అది బహు మంచిది. మన జీవితంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. బాధలు నేర్పే పాఠాలు చాలా ఉంటాయి. బాధలు చాలా పాఠాలు నేర్పుతాయి. బాధలు ఎవళ్ళు మంచివాళ్ళో ఎవళ్ళు చెడ్డవాళ్ళో తెలియజేస్తాయి. బాధలు మన లోపల కన్నీళ్ళు తీసుకొని వస్తాయి, కానీ మనకు చాలా మార్గాలను చూపిస్తాయి. మంచి చేసి బాధపడుతున్నప్పుడు దుఃఖించు. మంచి చేసి బాధపడుతున్నప్పుడు ఏడువు, పర్వాలేదు, దేవుణ్ణి మొరవింటాడు. ఆయన వారి బాధనంట స్తుతిస్తున్న వాళ్ళు, కనపరుస్తున్న వాళ్ళు పడుతున్న బాధనంట చూసి ఆయన తృణీకరించలేదు, అంటే త్రోసివేయలేదు. నువ్వు పడే బాధని దేవుడు త్రోసివేయడు. ఆయన నీ వైపు తన ముఖాన్ని చాటు చేసుకున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు పడుతున్న బాధ న్యాయమైంది కానే కాదు. 4 విషయాలు చెప్పాను. ఒకటి అన్యాయముగా బాధపడుతున్నప్పుడు అది సహిస్తే అది మంచిది. నెంబర్ 1, అన్యాయముగా శ్రమ పొందుచు బాధపడతా ఉంటే, ఆ బాధను సహిస్తూ ఉంటే అది నీకు మంచిదే. ఎందుకని? న్యాయంగా నీకు శిక్ష పడింది అనుకో, ఆ బాధ నీకు అంత నొప్పి అనిపించదు. తప్పు చేశానండి, శిక్ష ఇచ్చారు, ఏమైనా బాధ ఉంటుందా? చెప్పండి. నేను దొంగతనం చేశాను, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. దొంగతనం చేసావా? చేయలేదన్నా, 4 కొట్టారు. అప్పుడు చెప్పాను చేశానని చెప్పాను. జైలుగా కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు వాళ్ళు శిక్ష వేశారు. 1 సంవత్సరం పాటు జైలు శిక్ష వేశారు. నాకేమన్నా గొప్ప? చెప్పండి, నేనేమన్నా గొప్ప కాదు. కానీ అన్యాయంగా నేనేం చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, నన్ను బాగా కొట్టి చంపేస్తానని చెప్పి బెదిరించి నా చేత అబద్ధ సాక్ష్యం చెప్పించి, వీడు దొంగతనం చేస్తున్న ఇదిగో వాళ్ళు చూశారండి అని అబద్ధం చెప్పించి నా మీద శిక్ష విధించారు 1 సంవత్సరం పాటు. అది ఘనమా? అవును, అది ఘనమే. తప్పు చేయకుండా శిక్షను అనుభవించేవాడు గొప్పవాడు. చెప్పండి గట్టిగా. చాలామంది ఈ శిక్షను అనుభవిస్తూ ఉంటారు. తప్పు చేసిన వాళ్ళేమో దొరల్లాగా తిరుగుతూ ఉంటారు, కానీ తప్పు చేయని వాళ్ళేమో శిక్షించబడతా ఉంటారు. అన్యాయముగా శ్రమను పొందుచు ఒకవేళ దుఃఖాన్ని సహిస్తూ ఉంటే అది మంచిదే. రెండోది, మేలు చేసి బాధపడడం మంచిదే. మేలు చేసి బాధపడడం
మీరు చేయండి, మేలు చేయడం ఆపొద్దు. వాళ్ళు కీడు చేశారు కదని మీరు మేలు చేయొద్దు, మీరు మేలు చేస్తూనే ఉండాలి. మేలుని ఎప్పుడు ఆపకూడదు. వాళ్ళు కీడు చేశారండి, తిరిగి నేను కూడా కీడు చేద్దాం అనుకో, నేను మనసు రానికండి. బైబిల్ చెప్తుంది, కీడుకి ప్రతి కీని ఎవడికి చేయవద్దు, ఎందుకంటే దేవుని పిల్లలకు అది తగదు. మేలే చెయ్యి. ఇది రెండోది. మూడోది ఏంటంటే నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే అది ఆ విషయంలో సిగ్గుపడకుండా క్రైస్తవుడైన దాన్ని బట్టి దేవుని మహిమపరచు, అంతే. అది దేవునికి మహిమ. సంతోషంగా ఉండు, దేవుని స్తుతించు. దేవా, ఈ శ్రమలు ఇచ్చావా, స్తోత్రం నాయనా. ఈ నిందలు ఇచ్చావా, స్తోత్రం నాయనా. ఈ బాధలు ఇచ్చావా, నీకు స్తోత్రం నాయనా. ఈ కష్టాలు ఇచ్చావా, నీకు స్తోత్రం నాయనా అని చెప్పేసి ప్రభువుని స్తుతించు. నాలుగోదిగా, దేవుని చిత్త ప్రకారముగా బాధపడుతున్నావా, సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలు ఏం చేయాలంట, అప్పగించుకోవాలి. ఆత్మను అప్పగించి, దేవా నేను చాలా నమ్మకంగా ఉన్నానయ్యా, నేను ఎక్కడ తప్పిపోలేదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, దుర్మార్గుడుగా కానీ నరహంతకుడుగా కానీ ఆ తర్వాత ఇంకేమనుంది అక్కడ, పర్లు జోలికి పోవాడుగా కానీ దొంగగా కానీ నేను ఈ శిక్షని అనుభవించట్లేదయ్యా, ఈ బాధను అనుభవించట్లేదు ప్రభా. కీడు చేసి నేను ఈ బాధను అనుభవించట్లేదు, అన్యాయం చేసి ఈ బాధను అనుభవించట్లేదు అని నమ్మకమైన మనసాక్షితో సత్ప్రవర్తన కలిగిన వాళ్ళై నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలు ఏం చేయాలంట, అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడు దీవించడం మొదలు పెడతాడు, అప్పుడు దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు, అప్పుడు దేవుడు వర్ధల చేయడం మొదలు పెడతాడు. కాబట్టి మన బాధల విషయంలో బాగా గుర్తుపెట్టుకోండి. బాధ కలక మునుపు నేను త్రావ విడిచితిని, ఇప్పుడు సరిగ్గా ఉన్నానంటాడు భక్తుడు. శ్రమ కలగక మునుపు నేను ఏమి విడిచాను, త్రావ విడిచితిని, ఇప్పుడు నేను స్టడీగా ఉన్నానంటున్నాడు. శ్రమలు బాధలు అనేవి మనం సరిచేయడానికి దేవుడిచ్చేటువంటి చక్కటి అనుభవాలు. ఈ అనుభవాల్లో మనకు పాఠం తెలుస్తుంది. ఓహో, వీళ్ళతో ఇంత మట్టుకుంటే మంచిది. కొన్ని బాధలు ఏం నేర్పుతాయో తెలుసా, వీళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు, వీళ్ళతో ఇంతవరకు మాట్లాడితేనే మంచిది అనిపిస్తుంది. కొన్ని బాధలు ఏం నేర్పుతాయో తెలుసా, అబ్బో త్వరగా వాళ్ళ ఇంటికి పోకూడదు. కొన్ని బాధలు ఏం నేర్పుతాయో తెలుసా, త్వరపడి అక్కడ ఏది పెట్టినా తినకూడదు. కొన్ని బాధలు ఏం నేర్పుతాయో తెలుసా, వీళ్ళు మనతోనే ఉంటా, మనతో శత్రుత్వాన్ని కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని బాధలు ఏం నేర్పుతాయో తెలుసా, వీళ్ళని అసలు నమ్మకూడదని చెప్తాయి. ఏమి నేర్పుతున్నాయి అంటే బాధలే. కొంతమంది మనుషుల్ని తెగ బాధ పెడతా ఉంటారు, మామూలు బాధ పెట్టరు. అందరిలో అల్లరిపాలు చేయాలనుకుంటారు. అది బాధ కదా చెప్పండి. అందరి ముందర చులకన చేయాలనుకుంటారు, అందరి ముందర చట్టంలో చేయాలనుకుంటారు. పైగా వాళ్ళకి మేలు చేస్తే వాళ్ళ ఇతరులకు చెప్పే మాట ఏంటో తెలుసా, వాడు మా కీడు చేశాడు అండి అని చెప్తారు. ఇటువంటి దుర్మార్గుల్ని దేవుడు విడిచిపెట్టడండి. అలాగే ఎవరి మీదైనా అపనింద మోపి, నిందలు మోపి, అవమానం చేసి అల్లరి చేస్తూ ఉంటే దేవుడు విడిచిపెట్టడు. ఒకరి మీద అపనం చేసే ముందు అది నిజమా కాదా అని గుర్తెరగాలి. చాలా సందర్భాల్లో మేలు చేసి బాధను అనుభవించే వాళ్ళే ఎక్కువ. క్రైస్తవులు కనుక నోరు మూసుకొని మేలుని, కీడుని, బాధల్ని అనుభవిస్తూ ఉంటారు. క్రైస్తవ్యాన్ని పక్కన పెడితే అంత కీడుకి ప్రతి కీడు చేయడమే మొదలు పెడతాం. చాలామంది లోకంలో తమ దృష్టికి తాము చేసింది మంచిది అని చెప్పుకోవడానికి మేలు చేసిన వాడి విషయంలో ఏం చెప్తారో తెలుసా, వీడు మా కీడు చేశాడండి అంటారు. ఒక పక్క ఆ మేలుని అనుభవిస్తానే ఇతను మా కీడు చేశాడండి, ఈమె మా కీడు చేసిందండి, వీళ్ళు మా కీడు చేశారండి అని చెప్తారు. అబద్ధాలని నమ్మేవాళ్ళు అబద్ధికులే, నిజాన్ని గ్రహించగలిగినటువంటి వాళ్ళు దైవ సంబంధికులు. బాగా గుర్తుపెట్టుకోండి, కడవరి దినాల్లో ఉన్నాం. మనం ఎవరి ద్వారానైనా కానీ ఎప్పుడైనా కానీ బాధపడ్డామా, ఆ బాధ విషయంలో ఎప్పుడు దిగులు పడద్దు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. కొన్నిసార్లు మనం ఉన్న కులంలో నుంచి వేరే ఏమనుకో, అప్పుడు స్టార్ట్ అవుతాయి బాధలు స్టార్ట్ అవుతాయి. అవ్వవా? కులంలో ఉన్నంత ఏం కాదు, కులంలో ఉన్నప్పుడు నీకు ధైర్యం ఉంటుంది. ఏందా ధైర్యం అంటే, నేను చచ్చిపోతే నా కులం వాళ్ళని తీసుకొని వెళ్తారు, నేను చచ్చిపోతే నా ఇంటి కార్యక్రమాలకు అందరూ వస్తారు. అదే నాకు కులం వద్దేముద్రా, ఈ కులం జోలి ఎత్తమాకండి, అందరూ కలిసే ఉందాం, కులం అనే ప్రస్తావన మాకు లేదు అని పక్కకు వచ్చారనుకో, అప్పుడు ప్రారంభమైంది అసలు బాధ.
అప్పుడు ప్రారంభమైందండి అసలు బాధ. క్రీస్తు కొరకు నువ్వు బాధపడుతున్న బాధ ఏదో అప్పుడు తెలిసిద్ది. అప్పుడు తెలిసిద్ది. ఎవడో రాకపోవచ్చు, అది అప్పుడు నీకు అర్థమైద్ది, ఓహో దేవుని చిత్తం ఇది, దేవుని చిత్తం ఇది. అన్నిటిని కలిగి ఉండి బాధపడడంలో గొప్పతనం కాదు, అన్నీ కలిగి ఉండడంలో బాధపడడంలో గొప్పతనం ఏమీ లేదు. ఏమీ లేకుండానే, ఏమీ జరగకుండానే, ఏమీ అవ్వకుండానే బాధపరచబడినప్పుడు, మేలు చేసి బాధపడుతున్నప్పుడు, క్రైస్తవుడైనందుకు బాధపడుతున్నప్పుడు సంతోషించండి, కనపరచండి. క్రీస్తు ప్రభువారి యొక్క అడుగుజాడులు మన ముందుంచాడు. ఆయన బాధలు ఎలాగ నడుచుకోవాలో ఆయన నేర్పించాడు. బాధలన్నిటి నుంచి కూడా విడిపించే దేవుడు ఆయనే. ఆయన తప్ప ఎవ్వరు ఏం చేయలేరు, విడిపించలేరు, ఎవ్వరు విడిపించలేరు. కాబట్టి బాధ కలిగినప్పుడు ఇది దేవుని చిత్తంలో కలిగిన బాధ, లేకపోతే పాపం వలన వచ్చిన బాధ. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లకి ఆ శిక్ష మన బిడ్డల మీద పడుతూ ఉంటుంది, మన మీద పడుతూ ఉంటుంది. మనం అనుకుంటాం, నేను చేసేసానులే, అయిపోయింది, అక్కడితో ఎనఫ్ అయిపోయిందిలే అనుకుంటాం. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా బ్రతకాలండి. లోకంలో ఉంటే ఏముండదు, దేవుడు ఆప్షన్ మీద ఆప్షన్ ఇస్తాడు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు ఇంకా ఆయన వైపుకు మలచబడాలి కాబట్టి. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆయన యొక్క శిక్ష వేరుగా ఉంటుంది. దేవుని కలిగి యథార్థంగా బ్రతకడం నేర్చుకోండి. దేవుని కలిగి న్యాయంగా ఉండడం నేర్చుకోండి. దేవుని కలిగి కనికరం కలిగి ఉండడం నేర్చుకోండి. దేవుని కలిగి ఉండి ప్రేమించడం నేర్చుకోండి. ఇవి దేవుడు నేర్పుతున్నాయి. కాబట్టి ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధను అనుభవిస్తే క్రీస్తు కొరకు అనుభవిస్తానని చెప్పి స్తుతించండి.